హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఈరోజు ఈ వీడియోలో సారీని లాంగ్ ఫ్రాక్ విత్ ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను లైనింగ్ని కట్ చేసి చూపిస్తున్నాను. బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ యూస్ చేస్తున్నా. మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ప్లస్ నెక్ 5.75, లెంగ్త్ 14 ఇంచెస్, కుట్టు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, పైకి కిందకి పోతుంది కదా, సో 1 ఇంచ్ ఎక్స్ట్రా 15.5. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డెప్త్ 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్కి పైనుంచి కిందకి ఒక లైన్ డ్రా చేసుకొని అడ్డంగా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఆర్మ్ హోల్ దగ్గర 1.5కి మార్క్ చేసుకొని కర్వీగా షేప్ ఇస్తాం. బాడీ మెజర్మెంట్స్ మార్క్ చేసుకుంటాం. 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం. నెక్స్ట్ కింద జాయింట్ దగ్గరికి వచ్చేసరికి 8 ఇంచెస్ లూజ్, 1 ఇంచెస్ డాట్ కోసం, 2 ఇంచెస్ లూజ్ కోసం. ఆ డాట్ దగ్గర పెట్టుకున్న మార్క్ని ఈ పైన మార్క్ని జాయింట్ చేసుకుంటాం. ఇది మన ఒరిజినల్ లూజ్. ఇప్పుడు కింద లూజ్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్ హాఫ్ చేసుకొని అక్కడొక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇటువైపు 1 or 1.5 ఇంచెస్ పైకి ఉండేలాగా మార్క్ చేసుకొని స్లోప్గా మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మన పర్ఫెక్ట్గా షేప్. నెక్స్ట్ నెక్ విడ్త్ ఎంత కావాలో అంత డెప్త్ ఇలా మార్క్ చేసుకుంటాం. ఈ వచ్చిన స్క్వేర్ బాక్స్లో మనకు నచ్చిన నెక్ షేప్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్కి బ్యాక్కి నెక్ ఒకేలా కాదు కాబట్టి ఇక్కడ నేను నెక్ని కట్ చేయట్లేదు. నెక్స్ట్ స్కర్ట్ పార్ట్కి వచ్చేసరికి నా దగ్గర షిమరీగా ఉండే సారీ ఉంది, దాన్ని నేను యూస్ చేస్తున్నాను. ఎంత క్లాత్ యూస్ చేయాలి, ఇక్కడ ఇది నేను ఆల్రెడీ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. 4 లేయర్స్ మీద ఉంది. ఎంత విడ్త్ ఉండేలాగా క్లాత్ తీసుకోవాలంటే ఇక్కడ నేను పిక్చర్ డ్రా చేస్తున్నాను చూడండి. మనకి పైన స్కర్ట్ అటాచ్మెంటు ఒరిజినల్ లూజు ప్లస్ అటు ఇటు ఖర్చు కోసం నాకు 16 + 2 + 2 టోటల్గా 20 ఇంచెస్. ఇది ఒకవైపు, ఇంకోవైపు ఇంకో 20 ఇంచెస్ వస్తుంది. ఇది 4 లేయర్స్లో ఉంది కదా, మనం దీన్ని కట్ చేసుకున్నాక ఒక్కొక్క వైపు 4 పీసెస్ లెక్కన వస్తాయి. అంటే టోటల్గా ఇవి 8 పీసెస్ అవుతాయి. ఒకవైపు 4 పీసెస్ అంటే 20/4, 5 ఇంచెస్ విడ్త్ ఉండాలి. అవి పీసెస్ అటాచ్ చేసుకుంటాం కదా, దానికోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అంటే 5.5 ఇంచెస్ ఉండాలి పైకి ఒక్కొక్క పీసు. ఓకే, ఇప్పుడు కిందకి వచ్చేసరికి మనకి లూజ్ పెరుగుతుంది కదా. మీరు ఎంత ఎక్స్ట్రా లూజ్ కావాలి అనుకుంటున్నారో దానికి డిపెండ్ అయ్యి ఈ 5.5 ఇంచెస్కి ఎక్స్ట్రాగా మనం క్లాత్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కిందకు వచ్చేసరికి లూజు ఒకవైపుకి 60 ఇంచెస్ కావాలనుకోండి, ఇది కూడా /4 చేస్తాం, అప్పుడు 15 ఇంచెస్ వస్తుంది. కాదు మీకు ఇంకా ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 80 కావాలనుకోండి, ఇది కూడా /4 చేస్తాం, 20 ఇంచెస్ వస్తుంది. దీన్ని ఎక్కడ యాడ్ చేయాలి, మీకు 60 ఇంచెస్ కావాలనుకుంటే / చేస్తే 15 వచ్చింది కదా, 15 + 5.5 అంత విడ్త్ ఉండేలాగా తీసుకోవాలి. కాదు 80 ఇంచెస్ కావాలనుకుంటే / చేస్తే 20 వచ్చింది కదా, 20 + 5.5 అంత విడ్త్ ఉండేలాగా 4 లేయర్స్లో క్లాత్ని తీసుకోవాలి. అర్థమైంది కదా, మనకి ఒకవైపు 4 పీసెస్ వస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటున్నాం. ఓకే, మీకు ఎంత ఎక్కువ లూజ్ కావాలనుకుంటే అంత ఎక్కువగా క్లాత్ని తీసుకోవచ్చు దీన్ని బేస్ చేసుకొని. నాకు 40 ఇంచెస్ చాలు, 40 / 4 అంటే 10 ఇంచెస్ వస్తుంది. పైన విడ్త్ 5.5, టోటల్గా 15.5 విడ్త్ ఉండేలాగా నాకు ఒక లేయర్ సరిపోతుంది. 15.5 విడ్త్ ఉండేలాగా 4 లేయర్స్లో క్లాత్ నేను తీసుకున్నాను. ఇప్పుడు లెంగ్త్ మనకి ఎంత కావాలో దానికన్నా ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. కిందకి 2 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాము స్టిఫ్గా ఉండడం కోసం. అందుకోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోండి. 1.5 ఇంచ్ కిందకి ఫోల్డింగ్కి, 1/2 ఇంచ్ పైన కుట్టులోనికి సరిపోతుంది. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను చెప్పాను కదా విడ్త్ 5.5 వచ్చింది, మీకు ఎంతైతే వస్తుందో దాన్ని అక్కడ ఒకవైపు మార్క్ చేసుకోండి. దానికి అపోజిట్ సైడు ఇంకొక వైపు మళ్ళీ ఆ సేమ్ విడ్త్ని మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 2 డాట్స్ని జాయింట్ చేస్తూ స్లాంట్గా లైన్ వస్తుంది. ప్రాపర్గా స్కేల్ కానీ టేప్ని కానీ పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకొని తీసేసుకుంటాం. సపరేట్ పీసెస్ అనేవి వస్తాయి. మనకివి టోటల్గా 8 పీసెస్ వస్తాయి.
ఈ 8 పీసెస్ని మనం ఒక్కొక్కటి పక్కన పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఎలా జాయింట్ చేసుకోవాలి? ప్రతి పీస్కి ఒకవైపు క్రాస్గా ఉంటుంది, ఒకవైపు స్ట్రైట్గా ఉంటుంది. ఇది జాయింట్ పీస్ కాబట్టి మధ్యలోది 2 వైపులా క్రాస్ ఉంది. దానికి అటు ఇటు స్మాల్ పీసెస్ పెట్టుకొని దాని పక్కనే రిమైనింగ్ ఇంకొక 3 పీసెస్ కూడా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటాము. స్టిచ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. మీకు ఏదైనా హెచ్చు తగ్గులు కనిపిస్తే దాన్ని చిన్నగా కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి. ఇప్పుడు శారీని కట్ చేసుకోవాలి. స్కర్ట్ పార్ట్కి ఎంత క్లాత్ కావాలి, ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను డీటెయిల్గా వీడియో పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూడండి. నెక్స్ట్ బాడీ పార్ట్కి మైజర్లో ఉండే క్లాత్ని నేను తీసుకుంటున్నాను. మైజర్లో కొంచెం మెహందీ కలర్ లాగా దానికి బోత్ సైడ్స్ గ్రీన్ కలర్లో అంచు ఉంది. దాన్ని బేస్ చేసుకొని నేను ఫ్రంట్కి బ్యాక్కి బోత్ సైడ్స్ కట్ చేసుకుంటున్నాను. నాకు ఆ అంచులు మధ్యలోకి ఉండేలా కావాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఈ 2 జాయింట్ చేసేసి తర్వాత లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ ఒకే దగ్గర రావు, అంత సరిపోలేదు క్లాత్ కాబట్టి షార్ట్ స్లీవ్స్ మెజర్మెంట్స్ అనేవి ఫస్ట్ మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి పొడవు ఎంతైనా సరే కిందకే అటాచ్ చేసుకుంటాం కాబట్టి ఆ పీస్ని అక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్కి అటాచ్ చేసుకున్న తర్వాత అలా వస్తుంది. లైనింగ్ పైన పెట్టేసుకొని మనకి నచ్చిన నెక్ షేప్ డ్రా చేసుకొని స్టిచ్ చేసి టర్న్ చేసుకున్నాక మనకి ఇలా కనిపిస్తుంది. ఇలానే బ్యాక్ సైడ్కి కూడా స్టిచ్ చేసేసుకుంటాం. ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి. దీనికోసం ఎగ్జాక్ట్గా మిడిల్లోనికి ఫోల్డ్ చేసుకోండి. మిడిల్ నుంచి మనకి ఓపెన్ సైడ్స్ 4.5 or 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక 4.5 పైకి మార్క్ చేసుకొని అటొక 1/2 ఇంచ్ ఇటొక 1/2 ఇంచ్ ఉండేలాగా క్రాస్గా లైన్స్ డ్రా చేసుకోండి. ఇంకోవైపు కూడా కావాలి కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు ట్యాప్ చేస్తే ఇంకోవైపు కూడా మార్క్ పడుతుంది. ఇలాగే బ్యాక్ సైడ్కి కూడా డాట్స్ పెట్టుకొని స్టిచ్ చేసేస్తాం. తర్వాత 2 సైడ్స్ షోల్డర్స్ 2 స్టిచెస్ అనేవి విడిపోకుండా నీట్గా వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్. నాకు ఫుల్ స్లీవ్స్ ఒకే దగ్గర రాలేదు కాబట్టి అటాచ్మెంట్ వచ్చింది. మీకు ఒకే దగ్గర వస్తుంది అనుకుంటే కంటిన్యూషన్లో అలా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా అటాచ్మెంట్స్ చేసుకొని పర్ఫెక్ట్గా మన లెంగ్త్ విడ్త్కి కట్ చేసుకుంటాం. నెక్స్ట్ హ్యాండ్ తీసుకొచ్చి బాడీ పార్ట్ ఒరిజినల్ సైడ్ మీదన మనకి రివర్స్ సైడ్ హ్యాండ్ పైకి కనిపించేలాగా పెట్టుకొని 2 స్టిచెస్ నీట్గా వేసుకోవాలి. మనం ఆల్రెడీ స్కర్ట్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ పీసు 2 సపరేట్గా స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆ 2 అటాచ్ చేసుకోవాలి. స్కర్ట్ పార్ట్ లైనింగ్ దాని మీదన మన ఒరిజినల్ స్కర్ట్ పార్ట్ పైకి కనిపించేలాగా పెట్టుకొని పర్ఫెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని నీట్గా ఒక స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ మన హ్యాండ్స్ బాడీ పార్ట్కి అటాచ్ చేసేసాం కదా, దీన్ని రివర్స్ సైడే ఇలా ఉంచి ఒకసారి చూడండి. మనకి ఒకవైపు ఓపెన్ ఉంది, స్టిచ్ అసలు వేయలేదు. ఇంకొక వైపు ఒక 1/2 ఇంచ్కి పైనుంచి కింద వరకు స్టిచ్ వేసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ సైడ్కి టర్న్ చేయండి. దీని మీదన మన స్కర్ట్ పార్ట్ లైనింగ్ పైవైపు కనిపించేలాగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునే ముందు మీరు పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. బాడీ పార్ట్ ఒక చివర, స్కర్ట్ పార్ట్ ఒక చివర ప్లేస్ చేసుకొని ఒక పిన్ పెట్టుకోండి. ఇలాగా ఒక 4-5 దగ్గరలు పిన్ పెట్టుకొని సెక్యూర్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు తక్కువ టైంలో స్టిచ్చింగ్ అయిపోతుంది. 2 స్టిచెస్ వేసుకోండి. అయిపోయిన తర్వాత మన బాడీ మెజర్మెంట్స్ తగ్గట్టుగా పైనుంచి కింద వరకు స్టిచెస్ వేసేసుకుంటే మన డ్రెస్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఏదైనా షైనీగా కలర్ఫుల్గా ఉండేలాంటి చీరతో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.